అందరికీ నమస్కారం అండి. ఈరోజు సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ ప్రోగ్రామ్ పైన రాజోల్ నియోజకవర్గంలో ఒక అవగాహన సదస్సు అనేది మేము పెట్టుకోవడం జరిగింది. ఇది ఒక ఓటర్ లిస్ట్ యొక్క ట్రాన్స్పరెంట్గా ఎట్లా చేయాలనే దానికి సంబంధించిన గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది. ఇది ఆల్రెడీ ఒక ఫేజ్ 1లో చూస్తే మనం బీహార్లో జరిగింది అండ్ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఇది సెకండ్ ఫేజ్లో 9 స్టేట్స్ అండ్ 3 యూనియన్ టెరిటరీస్లో అనేది ప్రోగ్రామ్ ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ 60 to 65% ఆఫ్ మ్యాపింగ్ వాటర్స్ లిస్ట్ మ్యాపింగ్ అనేది సక్సెస్ఫుల్గా మన స్టేట్లో కూడా జరిగింది. అండ్ రివైజ్డ్గా ఉన్న కొంత పర్సెంట్ని కూడా ఇవాళ బిఎల్ఓతో మన పార్టీ తరఫు నుంచి ఉన్న బిఎల్ఏస్ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఎన్యూమరేషన్ ఫామ్స్లో ఫిల్ చేయడం దగ్గర నుండి ప్రతి ఒక్క డేటాని పర్ఫెక్ట్గా అనాలిసిస్ అండ్ మ్యాపింగ్ చేయటం దీని ముఖ్య ఉద్దేశం. దీని పట్ల ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, ఓటర్ లిస్ట్ యొక్క పారదర్శకత అనేది 100% యాక్యురేట్గా ఉండాలి. అంటే డెత్ అయిపోయిన వాళ్ళ ఓటర్స్ని రిమూవ్ చేయటం అవనివ్వండి, లేదు అనుకుంటే కనుక మైగ్రేట్ అయిన ఓటర్స్ని వాళ్ళు షిఫ్ట్ చేయటం అవనివ్వండి, లేదు అంటే న్యూ ఓటర్స్ని మళ్ళీ కూడా పెట్టడం అవనివ్వండి, లేదంటే ఉన్న ఓటర్స్ని వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఇది ఒక మ్యాపింగ్ ప్రోగ్రామ్ అండి. ఇది పర్ఫెక్ట్గా క్రిస్టల్ క్లియర్గా జరగడం అనేది ఒక ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఫస్ట్ లెవెల్లో మనం ఎన్యూమినేషన్ ఫామ్స్ అనేది ఫిల్ చేసి మనం బిఎల్ఓస్కి సబ్మిట్ చేస్తాము. అండ్ దాంట్లో ఉన్న వెరిఫికేషన్స్ ఏదైనా అయితే ఉన్నాయంటే కనుక జూలై టు ఆగస్ట్లో వాళ్ళు మనం వెరిఫికేషన్స్ చేసుకొని మళ్ళీ కూడా మనం ఆధార్ కార్డ్ కానీ ఎటువంటి సర్టిఫికేట్స్ అన్ని మనం ప్రొవైడ్ చేసిన తర్వాత తుది జాబితా అనేది 100% యాక్యురేట్ జాబితా అనేది మన ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓటర్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఓటు హక్కు అనేది రాష్ట్రం అభివృద్ధికి నాంది పలుకుతుందన్న ఒక ఉద్దేశంతో ఇటువంటి ప్రోగ్రామ్ని అనాలిసిస్ చేయటం. మేము ఇవాళ దాని పట్ల పార్టీలో ఉన్న అందరికీ కూడా నియోజకవర్గ స్థాయిలో ఈ అనాలిసిస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రేపు మండల స్థాయిలో మళ్ళీ ఈ ప్రోగ్రామ్ బూత్ లెవెల్ ఇన్ఛార్జెస్, యూనిట్స్, క్లస్టర్స్, గ్రామ శాఖలందరినీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సర్వే చేయటం అనేది చేస్తాం.